2024ను బూమ్రా నామ సంవత్సరంగా చెప్పేయొచ్చు. ఎందుకంటే గత ఏడాది బూమ్రా ఫామ్ మామూలుగా లేదు. మన పేస్ అటాక్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్న బూమ్రా ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు. T20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ పేసర్ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అద్దర కొడుతున్నాడు. 4 టెస్టుల్లో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 200 వికెట్ల మైలురాయితో పాటు ఆసీస్ గడ్డపైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్ల రికార్డును కూడా సాధించాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న బూమ్రా తాజాగా మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో 904 పాయింట్లతో అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బూమ్రా 907 రేటింగ్ పాయింట్లతో బ్రేక్ చేశాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో బూమ్రా తన నంబర్ 1 ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ లోనూ అద్భుతంగా రాణించిన ఈ స్టార్ పేసర్ 907 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు. ఓవరాల్ గా అతని రేటింగ్ పాయింట్స్ ఆల్ టైమ్ లిస్ట్ లో 17వ స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ మాజీ పేస్ బౌలర్ సిడ్నీ బార్నెస్ 932 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత జార్జ్ లోమాన్ 931, ఇమ్రాన్ ఖాన్ 922, ముత్తయ్య మురళీధరన్ 920 పాయింట్లతో తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్ట్ లో బూమ్రా మరో ఘనతను కూడా సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న భారత పేస్ బౌలర్ గా నిలిచాడు. తన 44వ టెస్ట్ లోనూ అతను ఈ రికార్డు అందుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్లలో బూమ్రా జడేజాతో కలిసి 2వ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో 4వ టెస్టులోనూ బూమ్రా 9 వికెట్లు తీశాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తాజా ర్యాంకుల్లో ఒక స్థానం మెరుగుపరుచుకుని 3వ ర్యాంకుకు చేరాడు. అటు పాకిస్తాన్తో బాక్సింగ్ డే టెస్ట్ లో రాణించి 7 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ మార్కో యాన్సన్ కూడా 6 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకులో నిలిచాడు.